హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఇదేదో చిన్న మూవీలా లేదు, చాలా పెద్ద భారీ ఏదో మెయిన్ హీరోస్ ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. సినిమా బాగుందన్న, పర్లేదు, ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. సినిమా మనకి చెప్పినట్టుగానే మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్గా ఉంది. సినిమా బాగుంది, సినిమా బాగుంది, సినిమా బాగుంది, సినిమా బాగుంది. నాకు స్ప్లిట్ పర్సెంట్ వస్తుంది చూసేసి. సినిమా బాగుంది, 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 చాలా బాగుంది. ఫన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా సూపర్, సినిమా సూపర్ అన్న, సూపర్ సూపర్ అన్న. సినిమా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా బాగుంది. మా డార్లింగ్ హీరోగా తీశారు. నభా అయితే ఇంకా అసలు చెప్పేదే లేదు, సూపర్. పైసా వసూల్ అయితే చాలా బాగుంది. అశ్విన్ గారు చాలా బాగా తీసారు. వివేక్ సాగర్ అయితే ఇరుగా తీసాడు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయండి. డార్లింగ్ సినిమా చూస్తానండి. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ప్రతి ఒళ్ళు థియేటర్లో ఈ సినిమా చూస్తే కనుక వాళ్ళ వైఫ్ గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది అంటే ప్రతి భార్యకి నచ్చని పని ఏదైనా మనం చేస్తే కనుక కొన్ని పర్సనాలిటీస్ బయటకు వస్తాయి అన్నమాట. సో ఈ సినిమాలో నభా నటేష ఈ హీరోయిన్ అంతకుముందు మనం విశ్వశంకర్లో ఒక మంచి రోల్ చేసిందిరా, బాగుంది, జనాలందరినీ అలరించిందని అనుకున్నాం. కానీ ఈ సినిమాలో అయితే మాత్రం నట విశ్వరూపం చూపించింది. 7 క్యారెక్టర్లు అవలేలగా ఒకే సింగిల్ ట్యాగ్లో ఒక అపరిచితుడు, ఒక దశావతారం సినిమాలో కమల్ హాసన్ గారు వీళ్ళ యాక్టింగ్స్ ఎలా ఉంటాయో సో అలాంటి వేరియేషన్స్ అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఒక మంచి కథ ఉన్న సినిమా, అంటే మంచి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా. మెయిన్ ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రియదర్శిని గారి క్యారెక్టర్ అయితే మాత్రం అదిరిపోయిందండి. అంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా తన తన యాక్టింగ్, తన వేరియేషన్స్ ఫస్ట్ హాఫ్ నుంచి ఒకలా ఉంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి లాస్ట్ దాకా కూడా తన వేరియేషన్స్ బాగా అంటే పండించాడు అనమాట. సో బలగం సినిమాలో తనకంటూ ఒక మంచి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మన ప్రియదర్శిని గారు ఈ సినిమాతో ఒక నెంబర్ 1 సినిమాగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి సినిమా సూపర్ హిట్ అవ్వాలి, 100 కోట్లు లేకపోతే ఇన్ని వందల కోట్లు సంపాదించాలనే సినిమా హిట్ అవ్వదు. ఒక మంచి సినిమా ఉంటే స్లోగా పాయిజన్లో ఎక్కేస్తుంది. సో లేడీస్ సబ్జెక్ట్ కాబట్టి తొందరగా ఎక్కుద్ది. సో దీనికి బాగా ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అండి. ఆర్ఆర్ అసలు ఎలా ఉందంటే దెబ్బ 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 గుద్దుతూ ఉందన్నమాట. ఎందుకంటే మనకి స్లోగా ఉంటే ఎక్కదు. ఎంత అంటే మనకి స్క్రీన్ ప్లే పరంగా బేబచ్చని షాట్లు ఉన్న ఆర్ఆర్ అయితే మాత్రం అదరగొట్టేశాడు చెప్పాలంటే. సో ఓవరాల్గా ఒక మంచి సినిమా డార్లింగ్. మీరు కూడా చూస్తే గుర్తొస్తుంది మీ వైఫ్. నేనైతే మాత్రం ఇలాంటి పెళ్ళ ఉంటే 5 నిమిషాల్లో చచ్చిపోతాను భయ్య, అంత టార్చర్ అవుతుంది చెప్పాలంటే. డార్లింగ్ సినిమా చూసేస్తున్నాను, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అండి. పెళ్ళి అవునోళ్ళు చూస్తే నిజంగా భార్య అంటే ఇలా ఉంటుందా, పెళ్ళి అయినోళ్ళు చూస్తే వావ్, నా భార్యని నేను నా మనసు అర్థం చేసుకోలేదు, నా భార్య మనసు ఇప్పుడన్నా ఇల్లు అర్థం చేసుకోవాలనిపిస్తుంది. అలాగే విడాకులు, ఇప్పుడు టీవీ నైన్ చూడండి, ఎన్టీవీలో ఏ టీవీలు చూసినా ఇదే గోళ. సాఫ్ట్వేర్లు అందరూ విడాకులు రచ్చ బండ్లు, ఆ బండ్లు ఈ బండ్లు అన్నారు. కాదండి, డార్లింగ్ సినిమా చూస్తే ఏ బండ్లో ఏ టీవీలో ఉండవండి, విడిపోయిన నిజంగా కలిసిపోతారు చూస్తే. అబ్బాబ్బా ఏముందని నిజంగాను 5 ఏరియేషన్ చూపించారండి. అవి ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి తీసారా. నిజంగా సినిమా స్టోరీ అన్నంత బాగా వచ్చిందండి. ఇంకా 5 ప్రతి ఒక్కరు కథ ఉంటుంది చూసారా, అలాగే 5 ఏరియేషన్ చూపించిందండి హీరోయిన్. ప్రతి సీన్ చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా నిజంగా టాలెంట్ సూపర్ ఎక్సలెంట్ అండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఇప్పుడు వచ్చిన ఈ జూలై నెల నిజంగానే, ఎందుకంటే మంచి ఎక్సలెంట్. ఈ 2024లో ఇంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసిన సినిమా అయితే డార్లింగ్ అండి. చాలా బాగుంది. ప్రతి ఒక్క హాల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతూ, నిజంగా లవర్స్ అయితే 2-3 వచ్చారు, అందరూ కూడా ఒక్కొక్కరు పట్టుకుని నిజంగా వస్తుంటే నాకు అయితే చాలా ఆనందం వేసింది. నేను మళ్ళీ కూడా అంటే నేను సింగిల్గా వచ్చానండి, నేను మా ఫ్యామిలీ తీసుకొచ్చి చూపిస్తాను. అంటే మాలో ఇంకా 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 ప్రేమ పెరుగుద్దండి ఖచ్చితంగా డార్లింగ్ సినిమా వస్తే. డార్లింగ్ వై తీసుకోవాలి నా సామిరంగా అదిరిపోయింది భయ సినిమా. నిజంగా నాకు చాలా 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 బాగా నచ్చింది. నిజంగా జానీ ఎస్ పాప సినిమా అదిరిపోయింది భయ, హీరోయిన్ పాప నిజంగా అంటే చాలా బాగుంది అన్న. చింతపండు రసం, బ్యారెడ్ మ్యూజిక్ రసం అన్న, నిజంగా నాకు నిజంగా ఏడిపోతుందన్న. నిజంగా అన్న హీరోయిన్ పిచ్చ కొట్టిందన్న. నిజంగా అంటే నాకు నిజంగా భయం వేస్తుందన్న. అంటే పెళ్లి చేసుకుంటే నిజంగా ఇట్లుంటాయా అని అనిపించింది. నిజంగా నాబా నాతేష్ నిజంగా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ నిజంగా ఇచ్చి పడేసాను చెప్పొచ్చాను. నిజంగా అరటిపండు జాంపండు ఈ సినిమా 100 కోట్లు కొడితే బాగుండన్న ఫీలింగ్ కలిగిందన్న. చూడన్న ఫస్ట్ హాఫ్లో సినిమా మెయిన్ ప్లేస్ ఉందన్న. సుహాసన్ ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నాడు, ఆనందపాండే ఉన్నది, మన మ్యాథ్స్ లడ్డు ఉన్నాడు. సినిమాకి చాలా అంటే చాలా ప్లేస్ ఉన్నాయన్న. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ జోన్ వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ అయితే వేలేలో అన్న. నిజంగా నాకు బాగా అంటే బాగా ఏడిపోతుంది అన్న. నిజంగా అంటే ప్రియదర్శిని నాబన్నది ఏం కొడతారు భయ సినిమాలో. అంటే
వేరే లెవెల్ నిజంగా ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా. నా రిక్వెస్ట్ ప్రియదర్శిని గారికి ఏంటంటే దయచేసి ఇప్పటి నుంచి మీరు కామెడీ సినిమాలు మానేసేయండి, లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా మానేసింది. ఒక మాస్ మీ కట్అవుట్ ఏంది మీరేంది ఒక్కసారి ఒక మాస్ సినిమా తీయాలి మనస్ఫూర్తి దొరకకుండా. నిజంగా సినిమా ఓవర్ అయితే సూపర్ 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 అనిపించింది అన్న. ద బెస్ట్ ఫిల్మ్ ఈ వీకెండ్ అంటే నిజంగా డార్లింగ్ సినిమా చెప్పుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే డార్లింగ్ సినిమా చూసానన్నా, మన ప్రియదర్శిది మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రియదర్శి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశాడు. మూవీకి ఇంప్రూవ్, తనలో చాలా ఇంకా టాలెంట్ ఉంది అన్నట్టు చూపించుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. స్టోరీ వైజ్ వస్తే మాత్రం ఒక లేడీ ఓరియంటెడ్ అపరిచితుడు అన్నట్టు స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ని తీసుకున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ విత్ చాలామంది జరిగే వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ చూస్తాం, ఒక్కదాన్నే వేగడం కష్టం లేదని. అందులో వీడు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీని మెయింటైన్ చేస్తే అక్కడ వచ్చే కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మా ప్రియదర్శి ఒక అంబిషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, మ్యారేజ్ చేసుకోవడం మనీ నా మనసుకి అంతా బాగానే ఉంటుంది. ఒక కామిక్ వేలో అలా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు మాత్రం నా భానతేష్ యాక్టింగ్ కానీ, ప్రియదర్శి యాక్టింగ్ కానీ, వాళ్ళ కామిక్ లెవెల్ కానీ, అండ్ ప్రియదర్శికి సపోర్ట్ చేసే ఇద్దరు ఫ్రెండ్స్ కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అననీయ నాగల్ల సైకాట్రిస్ట్గా తను కూడా చాలా బాగా చేసింది. అండ్ మూవీలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వాళ్ళు జస్టిఫికేషన్ చేశారు. ఎమోషనల్ సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హ్యాండ్లో పిల్లలు లేని తల్లి భార్యాభర్తలకి ఎటువంటి విలువ ఇస్తారు అది కూడా బాగా చూపించారు. అండ్ అక్కడ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎవ్రీథింగ్ ఎమోషనల్లీ కామికల్ చాలా బాగా ప్రతి ఆస్పెక్ట్లో తన మూవీ అయితే చాలా బాగా ప్రూవ్ చేసుకుంది. అండ్ యాక్టర్స్ పరంగా వాళ్ళు ఇంకా బెస్ట్ లెవెల్ ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఓవరాల్గా డార్లింగ్ అయితే ఏ నైస్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ. డార్లింగ్ నిజంగా నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. మామూలుగా మన లోపల ఆల్రెడీ ఇంకో స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయి, క్యాజువల్గానే ఉంటాయి, అంటే పొద్దున ఒకలాగా మూడ్ బాగాలేనప్పుడు అలా ఉంటాం. బట్ ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్లోనే 4-5 క్యారెక్టర్లు చూపించింది. వేరే లెవెల్ అనిపించింది నాకైతే. తను ఒక్కొక్కసారి నభా నటేష్ అంటే చాలామందికి క్యూట్నెస్ గుర్తొస్తుంది. ఇందులో తనలో ఉన్న క్యూట్నెస్ని, చైల్డిష్నెస్ని, ఇలాంటి రౌడీజాన్ని అన్నీ ఒకే క్యారెక్టర్లో వితిన్ సెకండ్స్లో చేంజ్ ఓవర్ చేసి చేయడం అనేది వేరే లెవెల్ నిజంగా. ఇందులో ప్రియదర్శి అన్న యాక్టింగ్ ఉంది. అంటే తన బలగం సినిమాకు ముందు చాలా సినిమాలు ఉన్నా కూడా ఈ సినిమా స్పెషల్ అని చెప్పాలి ఆయనకి. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. కంటెంట్ అయితే నిజంగా భయ్యా వేరే లెవెల్. నిజంగా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అరే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాం అంటే మనం ప్రేమించే వాళ్ళని ఖచ్చితంగా మనం ఉండాలి, తనతో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎదుర్కోవాలి అనే థాట్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. దయచేసి థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఇప్పుడే డార్లింగ్ మన ప్రియదర్శి గారు సినిమా చూసిన చాలా బాగుంది. నాకైతే దీంట్లో ప్రియదర్శి గారు బల్గం సినిమా తర్వాత ఒక పెద్ద హీరో ఏదైతే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక స్టాండర్డ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారో, అశ్విన్ గారు డైరెక్షన్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. వివేక్ సాగర్ ఆ మ్యూజిక్ మాత్రం భయ్యా ఆ ఒక్కొక్క సీన్ లేవట్ ఎత్తేసిండు. అసలు నాకు దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రియదర్శి కంటే ఎక్కువ మన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాత్రం ఒక 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి వేరియేషన్ చూపించుకుంటా అసలు మనకు ఒక్కొక్కసారి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి హీరోయిన్ యాక్టింగ్ చేస్తుంటే. స్టోరీ పరంగా అయినా సరే, ఒక ఫాదర్ అండ్ సన్ పరంగా అయినా సరే, ఓవరాల్గా నాకు ఏంటంటే ఈ మూవీ చూస్తుంటే మాత్రం నాకు అసలు ఒక్కొక్క సీను ఆ హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, నెక్స్ట్ సీన్ ఏమవుతుందని చెప్పేసి అసలు సీట్లో కూర్చోలేకపోయినా, అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా. మన బల్గం హీరో ఏదైతే మన సినిమా చేసిండో, మరి ఆ హీరో గారు మరి ఈరోజు మాతోటి ఈ థియేటర్లో మాతోటి సినిమా చూసేందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మేము ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హీరో గారికి, ఉదయపూర్వక తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మళ్ళీ 100 రోజులు ఆడాలని చెప్పి కూడా ఆడుతుంది, ఆడుతుంది 100 రోజులు ఆడుతుంది. ఈరోజు మన బల్గం సినిమా ఎలా అయితే తెలంగాణ లాంగ్వేజ్ ఉందో అలానే సేమ్ ఇది ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ అందరు కలిసి కూడా చూడాల్సినటువంటి పిక్చర్ ఇది సినిమా. అందరూ దయచేసి ఫ్యామిలీ అందరు కూడా వచ్చి చూడాలి. అన్న ఇప్పుడే చూసిన డార్లింగ్, అసలు ఒకటే చెప్తున్నా అన్న, మన ప్రియమైన ప్రియదర్శి అన్న మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పొచ్చు. అసలు ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ అన్న అంటే బలగం నుంచి ఈ డార్లింగ్కి అసలు చాలా చేంజెస్ ఉన్నాయి. అసలు యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. అంత అంటే ఆ రేంజ్లో ఉంది యాక్టింగ్ మాత్రం. అండ్ మూవీ గురించి చెప్పుకోవాలంటే అసలు అన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న.
అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కామెడీ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అది మీరే ఊహించుకోండి. అంటే అంత బాగుంది. అండ్ సాంగ్స్ చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఎమోషనల్ సాంగ్ మాత్రం అసలు హార్ట్ టచ్ అవుతుందని చెప్పుకోవచ్చు, అంత బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మన నభా నటేష్ అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారు అయితే మేల్ కమల్ హాసన్ అయితే ఈమె ఫీమేల్ కమల్ హాసన్ అన్న. అంటే యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. తనకిచ్చిన రోల్స్లో అంటే కొన్ని రివీల్ చేయొద్దు కానీ తనకిచ్చిన క్యారెక్టర్ని మాత్రం చాలా బాగా జస్టిఫై చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకు ముందు ఇస్మార్ట్ శంకర్ నుంచి మనకు నభా నటేష్ అంటే అందగత్తి అని తెలుసు, కానీ ఆమెలో ఉన్న పర్ఫార్మెన్స్ మొత్తం ఈ డైరెక్టర్ తీశారని చెప్పుకోవచ్చు. అంటే ఆ రేంజ్లో ఉంది అమ్మాయికి టాలెంట్ బాగా చూపించారని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్లో చెప్పుకోవచ్చు, ఇంతకు ముందు వచ్చిన వీకెండ్లో చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు అన్న. సో అండ్ హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అసలు ఆయన మాత్రం చించేశాడని చెప్పుకోవచ్చు. మన రఘుబాబు గారు కూడా ఉన్నారు దీంట్లో, ఆయన కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్న. మంచి ఫ్యామిలీ ఎంటర్తో పాటు కామెడీ ప్లస్ ఎమోషన్స్ అన్ని మిక్స్ అయ్యి ఒక సినిమా ఉంటే అది డార్లింగ్. సో ప్రభాస్ గారి డార్లింగ్ మూవీ ఎంత హిట్ అయిందో ఇది కూడా అంతే హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. సినిమా ఎలా ఉందంటే చాలామంది ఏమంటారంటే హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నారు హీరోయిన్ అంటారు. సో అలాంటి వాళ్ళైతే ఈ సినిమా వచ్చి ఖచ్చితంగా చూడాలి. నిజంగా ప్రభాస్ అన్న డార్లింగ్ మూవీలో ఎలా ఎమోషను, ఎలా సెంటిమెంటు, అలా కామెడీ అలా జోడించి అప్పుడు మనకి ఎంత ఎక్స్పెక్ట్. నాకు నచ్చిన మూవీ ప్రభాస్ అన్న డార్లింగ్ అనేది చాలా ఇష్టం. సో అలాంటి మ్యాజిక్ ఇప్పుడు జరిగిందని చెప్పాలి. నిజంగా చాలా బాగా, అంటే మెయిన్గా డైరెక్టర్ గారికి చెప్పాల్సింది అంటే మన జర్నీలో చాలా అప్ అండ్ డౌన్లు ఉంటాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మోటివేషన్తో కానీ నిజంగా ఎమోషన్తో కామెడీతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లియర్ కట్గా చెప్పాలంటే ఇది కంప్లీట్ ఒక ఫ్యామిలీతో ఒక ఎమోషన్తో కూడుకున్న ఒక రిలేషన్తో కూడుకున్న మూవీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి ఫ్యామిలీతో ఆడియన్స్ చేయండి. చాలామంది ఏమంటారంటే హీరోని సాంగ్స్కే అని అంటారు కదా. సో మన లేడీ కమల్ హాసన్ కూడా అనొచ్చు అని అనిపించింది నా ఇన్నర్ ఒపీనియన్. సో తన యాక్టింగ్ అయితే లవ్ యూ అని చెప్పొచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్, ఇద్దరు హీరోయిన్లు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు చేసే హ్యాండిల్ చేసిన విధానం చాలా కంప్లీట్ కామెడీతోని పక్కా ఫ్యామిలీ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను డార్లింగ్ వై దిస్ కొలవరి. ఏం సినిమా అన్న, నిజంగా ఈ రోజుల్లో వచ్చిన ది బెస్ట్ సినిమా అనమాట. చాలా చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు డైరెక్టర్ గారు. అయితే చాలా హ్యాట్సప్. ఒక మనిషిలో ఒక ఇన్ని క్యారెక్టర్స్ని తీసుకురావటం అనేది చాలా చాలా కొత్తగా అనిపించింది. అలాగే ప్రియదర్శిని నటా నభాష మధ్య ఉన్న బాండింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. వేరియేషన్స్ అయితే చాలా బాగా చూపించింది. హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. అలాగే ప్రియదర్శిని కూడా చాలా చాలా అంటే ఎమోషన్లో కామెడీ ఉంటుంది, కామెడీలో కామెడీ ఉంటుంది. అలాగే చాలా అంటే చాలా బాగా చేశాడు. సో ది బెస్ట్ అనమాట ఆయనకి యాక్టింగ్ పరంగా అయితే. సో మంచి సినిమా అయితే తీసుకొచ్చారు. కపుల్ మధ్య బాండింగ్ ఎంత ఉందంటే లవ్ అనేది చాలా బాగా చూపించారనమాట. మ్యూజిక్ కానీ ఆ కామెడీ కానీ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కామెడీ కానీ అలాగే బలగంలో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అనమాట. ఆ మిగిలిన అన్ని క్యారెక్టర్స్ నీట్గా ఉంది. క్లైమాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారన్న. కపుల్స్ కలవటం కూడా చాలా చాలా బాగుంది. అలాగే అనన్య కూడా ఒక క్యామియో రోలు, నిహారిక క్యామియో రోలు, సో సుహాస్ క్యామియో రోలు చాలా చాలా ఉన్నాయి సినిమాలో. సో అందరు చూడాల్సిన సినిమా అనమాట డార్లింగ్ వై దిస్ కొలవరి. అందరు థియేటర్కి వచ్చి చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. డార్లింగ్ వై దిస్ కొలవరి ఎక్కడయ్యా, ఎక్కడ సినిమా మామూలుగా లేదు, అద్దరిపోయింది భయ్యా. సూపర్ సూపర్ డూపర్ హిట్. నిజంగా బల్గా సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో ఏంటో అనుకున్నా, మంచి సరిపోయే క్యారెక్టర్ ఎంచుకుంటూ చాలా అంటే చాలా బాగుంది భయ్యా. అస్సలు ఎవ్వరు మిస్ అవ్వదు. నిజంగా ప్రతి ఒక్క డార్లింగ్ కూడా మంచి కనెక్ట్ అయిపోతుంది అనమాట. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజులతో ఒక మంచి సినిమా చూసిన భయ్యా. బల్గా సినిమా ఎంత బాగా మనకు కనెక్ట్ అయిందో అంతకు మించి కనెక్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్యా. సెకండ్ హాఫ్లో అయితే ఇరగదీసి నిజంగా ఆ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. నిజంగా బల్గం సినిమా తర్వాత ఇది మరోతున్న భారీ హిట్ అనుకోవచ్చు. సూపర్. అలాగే నిజంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగుంది భయ్యా. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే మాత్రం నిజంగా హీరోయిన్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ కమల్ హాసన్ మించిపోయింది. తెలుగులో మన కమల్ హాసన్ ఎట్టనో అమ్మాయిల విషయానికి కోసం మాత్రం మరో లెవెల్ అయ్యా. సూపర్గా చేసింది తన క్యారెక్టర్ వైజ్ కానీ ఎవ్రీథింగ్. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సూపర్. డైరెక్షన్ చాలా బాగుంది. అసలు ఆ లొకేషన్స్ కానీ, ఆ సాంగ్ కానీ, మీనింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మూవీ భయ్యా. అసలు ఎవ్వరూ మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకోటి ఏంటంటే బల్గం సినిమా తర్వాత మనోని యాక్టింగ్ అయితే ఇంకో లెవెల్. అసలు ప్రియదర్శన్ అన్న సూపర్ అన్న. ఈ క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది.
ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. నేను బాగా ఎంజాయ్ చేసిన భయ్య. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. ఆయన ఒక మంచి సినిమా చూసిన, అది ఏంటంటే డార్లింగ్ అన్న. నిజంగా సినిమా అయితే ప్రభాస్ అన్న డార్లింగ్ అనుకొని వచ్చిన, కానీ ఇక్కడ చూసే మా ప్రియదర్శి అన్న డార్లింగ్ ఉంది. ఏదైతే డార్లింగ్ అని చెప్పి చూసేసిన సినిమా అయితే నాకు నచ్చేసింది అన్న. నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు. హీరోయిన్ అమ్మ బాబా, హీరోయిన్ ఏమందమన్న, ఆమె పర్సనాలిటీ ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే అరే మహానటి. నిజంగా నా మైండ్లో వచ్చిన పదం ఏంటంటే మహానటి అని వచ్చింది అంతే. మన తెలుగు కమల్ హాసన్ ఎవరైనా, లేడీ కమల్ హాసన్ ఎవరైనా అంటే మన నభా నటేష్ అని చెప్పుకోవచ్చు అన్న. అంత బాగా యాక్టింగ్ చేసింది అన్న. ఒక్కొక్క రోల్ కూడా ఒక్కొక్క ఆణిముత్యం లాగా చేసింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. అశ్విన్ రామ్ అన్న నువ్వు డైరెక్షన్ అయితే ఇచ్చి పడేసినావు అన్న. నిజంగా నీది ఏ స్టేటో ఏ లాంగ్వేజో ఏందో తెలియదు, కానీ మా తెలుగు వాళ్ళందరి గుండెల్లో మాత్రం నువ్వైతే ఉంటావు అన్న. నిజంగా #1 డైరెక్టర్ అన్న అశ్విన్ రామ్ అన్న. సినిమా అయితే వేరే లెవెల్ తీసినావు. నాకు సినిమా చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ మన షిప్ గురించి చెప్పాలి. ఆ షిప్ అంటే మన ఫ్రెండ్షిప్, మన ఫ్రెండ్ అన్న ప్రియదర్శి అన్న అయితే ఇచ్చి పడేసింది అన్న. నిజంగా అటు బల్గం అవని, మల్లేశం అవని, ఏ సినిమా అయితే నువ్వు హీరోగా చేయన్నా హిట్ అయిపోయింది అన్న. నిజంగా నువ్వు ఒక లక్ అన్న, ఇండస్ట్రీలో ఉన్న లక్. అలానే డార్లింగ్ కూడా అట్టింది. సో సేమ్ అలానే నెక్స్ట్ మన ప్రొడ్యూసర్స్ అన్న, హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్స్ అంట. నీ అమ్మ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిరంటే మన డార్లింగ్ ఇంకేంటి, అంతకు మించి కాదు, ఆ రేంజ్ వరకు ఉంది సినిమా. అంత బాగా నచ్చింది నాకు సినిమా. చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరు సినిమా చూడండి, ఎక్కడ ల్యాగ్ లేదు, బోర్ లేదు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక ఎమోషనల్ రైడ్ అన్న సినిమా అనేది. అంటే స్టార్టింగ్లో నవ్వుకుంటాం, మళ్ళీ మధ్యలో ఏడుస్తాం, మళ్ళీ నవ్వుకుంటాం, మళ్ళీ ఏడుస్తాం, లాస్ట్కి హ్యాపీగా ఉంటాం మనం కూడా అన్న. నా గోల్ చెప్తున్నా, దర్శనాన్ని చూసి నా గోల్ ఏంటంటే ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని హనీమూన్కి నేను కూడా ప్యారిస్కి వెళ్ళి ఐఫిల్ టవర్ దగ్గర ఫోటో దిగుతా అన్న. సో మీరు అందరూ సినిమా చూడండి. ఇది ఒక చెత్త సినిమా కాదు, చిన్న సినిమా కాదు, ఇదే సినిమా కాదు, ఇది ఒక మన సినిమా, మన అందరి సినిమా. సో డార్లింగ్ని థియేటర్లో ఉంది, మన డార్లింగ్తో వెళ్ళి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. లాస్ట్ ఒకటి చెప్తాను నేను, అంటే సెకండ్ హాఫ్లో ఝాన్సీతో దర్శన్ మాట్లాడుతూ అమ్మాయిల గురించి ఒక మంచి గొప్పతనం చెప్తాడు. అంటే అమ్మాయిలు ఇండిపెండెంటా, అబ్బాయిలు ఇండిపెండెంటా, అమ్మాయిలు అబ్బాయితో ఉంటారా, అబ్బాయిలు అమ్మాయిలతో ఉంటారా అని చెప్పి చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారు డైరెక్టర్ కూడా. నాకు చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ చెప్పే ఏంటంటే అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో డార్లింగ్ సినిమా చూడాలి అన్న, అంతే. ఇప్పుడే డార్లింగ్ మూవీ చూసిన సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైన్ వన్ మ్యాన్ షో ప్రియదర్శి అని చెప్తా. ఎందుకంటేనా ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కామెడీ అని అనుకున్నా కానీ హీరో అనుకుని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోగా సినిమా తీసిందన్న. బలగం సినిమా వచ్చింది, ఆ తర్వాత డార్లింగ్ సినిమా వచ్చింది. సినిమా అయితే పీక్ లెవెల్ అన్న. ఎందుకంటే చాలా సినిమాలు చూసింటాం కానీ ఒక మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక కలెక్షన్స్ వచ్చే సినిమా నడుపుకొని చాలా నాకు నచ్చింది. సినిమా అయితే చాలా నిజంగా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఒక ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చూడాల్సిన సినిమా ఇదైతే చాలా బాగుందన్న. డార్లింగ్ అనేది మీరు ఎందుకని చూస్తే మీకు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనం కష్టాల్లో సుఖాల్లో తోడుండాలనేది మీకు అర్థమవుతుంది. చాలా సినిమా అయితే చాలా బాగుందన్న. హీరోయిన్ అయితే దాని బెల్ట్ అండ్ బ్రౌన్ పెట్టింది అనిపించింది నాకైతే. సినిమా అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ అయితే దాని కథ వేరని అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు కామెడీ అయితే ఇంకా మామూలుగా ఉండదు సినిమాలో అయితే. ప్రతి ఒక్కరు బాగా ఇరగదీశారని చెప్తా. సినిమాకి అందరూ తప్పుకున్నారు అన్న. డార్లింగ్ సినిమా చూడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్న. డార్లింగ్ మూవీ ఒక ఫుల్ మీల్స్ మనం ఎంజాయ్ చేసినట్టు అనిపించింది, ఫుల్ మీల్స్ తిన్నట్టు అనిపించింది. ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. ఎక్కడ మనకు బోరింగ్ అనిపించదు, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కామెడీ పరంగా చూసుకున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఒక డాటర్ ఫాదర్ సన్ బాండింగ్ ఉంది, ఫాదర్ డాటర్ బాండింగ్ ఉంది, ఒక మెసేజ్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ చూడండి, కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్స్, అంటే మల్టీ రిజార్ట్తో ఒక ఆ వైఫ్ ఎట్లా రిజార్ట్తో హస్బెండ్ ఎట్లా క్యారీ చేస్తాడు అన్నట్టుగా మొత్తం చూపించారు, రివీల్ చేశారు. ఎక్సలెంట్ అనిపించింది. ఒక ఫుల్ మీల్స్ మనకి అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఎక్కడ నాకు బోరింగ్ అనిపించారు, ఫుల్ ఎంజాయ్ చేస్తే బాగా నవ్వుకున్నా. అంటే ఒక డ్రెస్తో ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, ఆ డ్రెస్ అంతా మనకి ఒక థియేటర్లో మూవీ చూసినంత మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయా. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. నభా నటేష్ అయితే మల్టీ క్యారెక్టర్స్తో కామెడీ, మల్టీ క్యారెక్టర్స్ అయితే మనకి బాగా విజువల్ బాగా చూపించారు. అంటే ఒక మహానటి టైప్ లాగా మనకి యాక్టివ్ పర్ఫార్మెన్స్ బాగా, అంటే నవరస నాట్యం ఆడినట్టు అనిపించాయి. మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు బ్రో. ప్రియదర్శి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే బలగం తర్వాత, ఒక జాతరల తర్వాత, ఒక ఎక్స్టెంట్ కామెడీ పరంగా మనం చూసుకుంటే ప్రియదర్శి గారు ఎక్సలెంట్ అనిపించింది యాక్టింగ్ పర్ఫార్మెన్స్. మూవీ అయితే కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ, కంపల్సరీ థియేటర్కి వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, కంపల్సరీ ఎంజాయ్ చేయండి భయ్య. జస్ట్ నో కంప్లీటెడ్ వాచింగ్ ద ఫిలిం డార్లింగ్. ఈ సినిమాలో ఏముందని అడగకూడదు, ఏం లేదు అని అడగాలి. ఎందుకంటే ఈ సినిమాలో సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ప్రియదర్శి గారి యాక్టింగ్, నభా నటేష్ గారి యాక్టింగ్, అందరూ ప్రతి ఒక్క యాక్టర్ మొత్తం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ అందరూ
ఇంకా చెప్పాలంటే సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, స్టోరీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అన్న మూవీ ఇప్పుడే చూశాను,